వెల్కమ్ బ్యాక్. రీసెంట్ గా రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుని అందరినీ కడుపుబ్బా నవ్విస్తున్న మూవీ గ్యాంగ్స్ ఆఫ్ హైదరాబాద్. ఈ మూవీ టీమ్ V6 స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం, బోల్డ్ అన్ని కబుర్లు చెప్తారేమో చూద్దాం. హలో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అందరికి. చాలా ఎంజాయ్ చేస్తున్నారా సక్సెస్ ని? యా, బాగా ఎంజాయ్ చేస్తున్నాం అండి. ఓకే, ఎలా ఉంది రెస్పాన్స్? ఎలా ఉంది? రెస్పాన్స్ చాలా బాగుందండి. ఎందుకంటే ఆడియన్స్ ఏంటంటే మళ్ళీ రిపీటెడ్ ఆడియన్స్ కూడా వస్తున్నారు. సో అన్ని సెంటర్స్లలో టైట్ గా నడుస్తుంది మూవీ. అండ్ అడిషనల్ గా మళ్ళీ ఈ రోజు నుంచి ఒక 4 సెంటర్స్ మళ్ళీ అడిషనల్ గా యాడ్ చేస్తామండి హైదరాబాద్ లో. స్క్రీన్ కౌంట్స్ కూడా పెరుగుతున్నాయి. మూసాపేటలో ఎక్స్ట్రా షోస్ పడుతున్నాయి, అత్తాపూర్లో ఎక్స్ట్రా షోస్ పడుతున్నాయి. సో సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారా? యా, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే మన గుల్లు దాదాది వాళ్ళ బర్త్డే అండి. ఓకే, హ్యాపీ బర్త్డే అండి. థాంక్యూ. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మాకు మరి పార్టీ కూడా ఇవ్వాలి మీరు, అందులోనూ సినిమా సక్సెస్ రెండు కలిపి పార్టీ ఇవ్వాలి మరి అందరికీ. షూర్. చాలా సిగ్గుపడుతున్నారు ఆయన మాట్లాడట్లేదు అసలు. కొంచెం తక్కువ మాట్లాడతారండి మూవీలో చాలా ఎక్కువ మాట్లాడతారు. అంటే కావాలని అలాంటి క్యారెక్టర్ ఇచ్చారా? లేదు, ఆయన స్టార్టింగ్ నుంచి అలాంటి క్యారెక్టర్స్ అండి. అంటే ఫన్ ఫీలింగ్ అనమాట. అంటే కామెడీలో స్టార్టింగ్ నుంచి ఆయన మొత్తం కామెడీలో దాంట్లో బేస్ చేసుకుని ఉన్నాడండి గుల్లు గారు. చాలా స్టార్టింగ్ నుంచి అప్పటి నుంచి అంతే. రైట్. ఇస్మాయిల్ భాయ్ నమస్తే అండి. చాలా రోజులైంది మిమ్మల్ని చూస్తే ఏమనిపిస్తుంది అంటే మళ్ళీ ఆ సినిమాలే గుర్తొస్తాయి. ఆ సినిమాలో ఉన్న యాక్షన్ గానీ అంటే ఎక్కువ చాలా వెర్స్టైల్ గా చాలా వెరైటీగా యాక్ట్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్కారం అండి అంత V6 ఛానల్ వ్యూవర్స్ కి, అంత మొత్తం టీమ్ టెక్నీషియన్ టీమ్స్ కి మీరు కూడా నమస్కారం అండి. నమస్తే. మొత్తం ఫస్టే పరిచయం, ఇంట్రడక్షన్ అయిపోయింది. ఎలా వచ్చిందండి మీకు అసలు ఆఫర్? ఎలా వచ్చింది ఆఫర్? అంటే ఇంటికి చాలా సతాయించిన నేను. 1.5 years తిరిగినాడు పాపం. నేను చేయను చెప్పిన, అరే నువ్వు చేయలేకంటే నేను స్క్రిప్ట్ రాసిన ఇట్లా డస్ట్బిన్లో వెళ్ళిపోతుంది చెప్తున్నాడు. నేను చేయను, పోవైపో నువ్వు ఎందుకు సతాయిస్తున్నావు, నేను చేయను అంటే ఆయన వచ్చి నాకు ఎంత ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత లాస్ట్లో ఓకే చెప్పినా నేను. ఎందుకు అంత టైం ఎందుకు తీసుకున్నారు మరి? అప్పుడు నేను బాంబేలో ఉన్నా, వేరే బాలీవుడ్ మూవీ చేస్తున్నప్పుడు అప్పుడు కాల్ చేసింది. దాని తర్వాత నేను హైదరాబాద్కి వచ్చేసిన ఆయన కోసం వచ్చి తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసినాం. చాలా మంచి డైరెక్టర్, టెక్నికల్ చాలా స్ట్రాంగ్ ఉన్నాడు, ఇంకా మంచి ఫ్రెండ్లీగా ఉంటాడు, అందరితో మంచిగా పని తీసుకుతానికి వస్తుంది, చాలా మంచి వస్తుంది. ఎందుకంటే ఏం కావాలి ఆయనకి ఏం ఇస్తాడు. ఆయన డిజైన్స్లో కూడా ఆయన మా రమేష్ గారు విక్రమ్ డిజైన్స్ వాళ్ళు కూడా చాలా మంచి పబ్లిసిటీ చేస్తున్నాడు. మంచి డిజైన్స్ వేస్తే మా మూవీకి చాలా క్రేజ్ వచ్చింది. లేకుంటే పోస్టర్ సింపుల్గా ఉండేది, పోస్టర్ డిజైన్ కూడా చాలా మంచి చేపించినాడు. ఆ డిజైనర్ కూడా చాలా మంచి డిజైన్ చేసి మంచి పబ్లిసిటీ చేశాడు. దానికోసం ఇంకా క్రేజ్ జరిగింది. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఏమంటే మన గుల్లుబాయ్తోని ఫస్ట్ టైం మెయిన్ గుల్లు ఇద్దరు కలిసి ఫస్ట్ మూవీ. అట్లా ఏమైంది అంటే 2 లెజెండ్స్ ఇట్లా చెప్తాడు, వాళ్ళు మేము చెప్తానే జనాలు చెప్తాడు ఇట్లా ఉంటే 2 రాలే ఇప్పుడు రావాలి అంటే మేము వచ్చేసిన. బాగుంది, చాలా బాగుంది. జస్ట్ లైక్ జైబూరి, వీరూరి, షోలే అండ్ రామ్ లక్ష్మణ్, కరణ్ అర్జున్ అట్లా ఉంటే చేసిన. మనం చాలా ఇంట్రెస్ట్ తోని, ఆయన కూడా చాలా మంచి సపోర్ట్ ఇచ్చినాడు గుల్లు గారు. చాలా టైంలో అంతా సెటప్ చేసి మేము చాలా కష్టపడింది ఆ మూవీకి. నిజంగా చెప్తున్నా, 47 degrees యాక్టింగ్ చేస్తున్నాం మేము. 47 degrees ఫైట్ సీక్వెన్స్ మేము అంతా డల్ అయిపోయినా, ఎందుకంటే 40+ ఉన్నా కదా దానికోసం. చెప్పకూడదు ఇప్పుడు. ఓకే, శరత్ గారు అంటే ఆయన చెప్పారు నేను చాలా టైం తీసుకున్నాను ఒప్పుకోవడానికి. అంటే మీరు ఎందుకు ఇస్మాయిల్ భాయ్ని సెలెక్ట్ చేసుకున్నారు? ఆయన ఒప్పుకునేదాకా ఎందుకు పట్టుబట్టారు అంతగా? అంటే స్టార్టింగ్ నుంచి తెలుగు మూవీస్ లో వర్క్ చేస్తూ అలా ఉన్న వాళ్ళం సడన్ గా ఏంటంటే మనకి డెక్కన్ వుడ్ అంటే హైదరాబాద్ లో ఉన్నాం కాబట్టి అప్పటి నుంచి కూడా మనకి హైదరాబాదీ సినిమాలు చూస్తుంటాం అనమాట. సో దాంట్లో ఏంటంటే ఇంకా హైదరాబాదీ మూవీలో ఒక కథ మూలం దొరికింది మాకు. సో దానికి ఇస్మాయిల్ భాయ్ అయితే కరెక్ట్ అండ్ గుల్లు దాదా అయితే కరెక్ట్. ఎందుకంటే 2 పిల్లర్స్ కావాలి, స్ట్రాంగ్ క్యారెక్టర్లు కావాలి. సో స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఎవరైనా డెక్కన్ సినిమాలు ఉన్నారంటే వీళ్ళిద్దరు తప్ప ఇంకా నాకు ఎవరికి అనిపించలేదు అనమాట. ఎందుకంటే ఒక షోలే తీయాలంటే ఒక ధర్మేంద్ర అమితాబ్ బచ్చన్ ఎలా, ఈ సినిమా తీయాలన్నా కూడా గుల్లు దాదా అండ్ ఇస్మాయిల్ భాయ్ ఇంపార్టెంట్. సో గుల్లు దాదానే ఫస్ట్ అప్రోచ్ అవ్వడం, గుల్లు దాదాని అప్రోచ్ అవ్వడం జరిగింది. సో గుల్లు దాదా ఓకే అన్న తర్వాత నెక్స్ట్ ఇస్మాయిల్ భాయ్ దగ్గరికి వెళ్తే ఇస్మాయిల్ భాయ్ దగ్గర మాకు అంత టైం పట్టింది. అంటే ఆయన ఏంటంటే తెలుగు సినిమాలు అంటే అనామిక అలాంటి సినిమాలు చేస్తున్నాడు ఆ టైంలో. అంటే తెలుగు సినిమాల మీద ఫోకస్ చేసి కొంచెం అలా చేద్దాం అనే టైంలో నేను వచ్చే వరకు మళ్ళీ అలా ముంబైలో ఉండి అక్కడ నుంచి మళ్ళీ వచ్చి సో అంతా అలా జరిగిపోయి ఇంకా మీరైతే పట్టు వదలలేదు, సాధించారు. ఓకేనండి, ఎలా ఉన్నారు బర్త్డే బాయ్? అసలు ఆఫర్ ఎలా వచ్చింది మీకు? ఏదైతే చెప్పారు ఫస్ట్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యానని చెప్పారు కదా. చాలా బాగా ఆఫర్ వచ్చింది నాకు. స్క్రిప్ట్ కూడా చాలా నచ్చింది నాకు.
फर्स्ट में ही मैं शरद को बोल दिया कि अच्छा स्क्रिप्ट है, ये स्क्रिप्ट पे करेंगे. इट्स ओल्ड स्टोरी, ओल्ड सिटी डॉन कैरेक्टर. Old City Dawn. So I am very happy to work with Ismail bhai. He is my senior. Okay. So that's really enjoy this movie very much. Okay. Audience also very much enjoying the movie in the theaters. చాలా ఎక్కువ నవ్వు అసలు గ్యాప్ లేకుండా నవ్వుతున్నారు కొన్ని కొన్ని సీన్స్ లో అల్టిమేట్ అయితే కామెడీ అండి. బాగా క్రికెట్ ఎపిసోడ్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అంటే దీంట్లో క్రికెట్ కూడా ఆడారు వీళ్ళిద్దరు. అమ్మాయి గురించి క్రికెట్ ఆడే ఎపిసోడ్ ఉంటుంది. సో అది బాగా క్లిక్ అయిందండి. ఆడియన్స్ దగ్గర నుంచి మంచి రిపోర్ట్ వచ్చింది దాని గురించి. సెకండ్ హాఫ్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. క్రికెట్ ఎపిసోడ్ ఇంకా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే, అంటే మీరు స్టోరీ అసలు ఎలా డిజైన్ చేసుకున్నారు ముందుగానే? అంటే ఫస్ట్ స్టోరీ అంటే తీసుకుని ఆ తర్వాత వీళ్ళిద్దరిని అనుకున్నారా, లేకపోతే అనుకున్న తర్వాత స్టోరీని రాసారా? లేదండి, ఫస్ట్ స్టోరీ రాసుకున్న తర్వాతనే వాళ్ళ దగ్గరకు అప్రోచ్ చేయడం జరిగింది. అంటే ఫస్ట్ స్టోరీ రాసుకున్న తర్వాత స్టోరీ అంతా బౌండెడ్ అయిపోయిన తర్వాత గుల్లుదా దగ్గరికి వెళ్ళినా నేను. గుల్లుదా దగ్గరికి వెళ్ళిన తర్వాత నువ్వు బాగానే వచ్చినమ్మా స్టోరీ పట్టుకొని, మరి నేనైతే చేస్తా, మరి ఇస్మాయిల్ భాయ్ చేస్తాడో లేదో అడగమన్నాడు. ఇస్మాయిల్ భాయ్ దగ్గర వెళ్ళి మళ్ళీ అడిగి ఆయన ఒప్పించుకొని మళ్ళీ సినిమా తీసి ఇవాళ సక్సెస్ అయ్యి ఇక్కడ కూర్చున్నాం. రైట్, మొత్తానికి అంతా ఇద్దరు వచ్చారు, యాక్టింగ్ అయితే స్టార్ట్ అయింది, మొత్తం షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మొత్తంగా ఎన్ని రోజులు చేశారు అసలు షూటింగ్? ఇది 21 days లో కంప్లీట్ చేస్తున్నాం. 25 days అంతే? అవునండి, అవునండి. ఎక్కడెక్కడ అంటే మాక్సిమం హైదరాబాదేనా ఇంకా ఎక్కడ? మొత్తం హైదరాబాద్ అని. హైదరాబాద్ అంటే మన షాద్ నగర్ ఏరియాలో మళ్ళీ దర్గా, మన జహాంగీర్పీర్ దర్గా ఉంది కదా, yes. అక్కడ జహాంగీర్పీర్ దర్గా, హైదరాబాద్ ఓల్డ్ సిటీ, ఇలాంటి సరౌండింగ్ ఏరియాస్ లో చేస్తాం మొత్తం షూట్ అంతా. అంటే అక్కడ పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంది? ఇప్పుడు ఎవరైనా ఇలా యాక్ట్ చేస్తున్నప్పుడు చిన్న షూటింగ్ అయితేనే ఇలా బాగా చూస్తూ ఉంటారు, ఎలా అనిపించింది అప్పుడు ఆ ఏరియాస్ లో చేయడం? గుల్లు దాదా ఇస్మాయిల్ భాయ్ ఉంటే అక్కడ జామ్ అవుద్దండి. అదే కదా, అది అందుకనే మేము షాద్నగర్ దానికి వెళ్ళాం. ఇక్కడ ఉంటే మమ్మల్ని పని చేసుకునేదని చెప్పి షాద్నగర్ దానికి వెళ్తే కూడా అక్కడ ఏంటంటే షాద్నగర్ ప్రజలు ఏంటంటే, దర్గా ప్రజలకు ఏంటంటే చాలా ఓపిక ఎక్కువ. అంటే మనం షూట్ చేస్తున్నప్పుడు అన్న ఇట్లా కొంచెం జరగన్నా కొంచెం అంటే వాళ్ళ ఓపికతో మనకు సపోర్ట్ ఇచ్చి, వాళ్ళ సపోర్ట్ లేని ఈ సినిమా అయ్యేది కాదండి. ఎందుకంటే మేజర్ పోర్షన్ మొత్తం దర్గా సరౌండింగ్స్ లో జరిగింది. అంటే ఓల్డ్ సిటీ నేటివిటీ కావాలి. ఇక్కడైతే ఎక్కువ డిస్టర్బెన్స్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు కార్లో దిగారంటే హైదరాబాద్ లో చాలా పాపులర్ కాబట్టి ఎక్కడైనా మొత్తం జామ్ అయిపోతుంది, షూటింగ్ ఇంపాసిబుల్ అక్కడ చేయడం. సో అక్కడ వాళ్ళు సపోర్ట్, ఆ జహాంగీర్ దర్గాలో ఉన్న అది ఆ ప్లేస్ లో ఏముందో తెలియదు కానీ వర్క్స్ అని అలా చకచక కంప్లీట్ అయిపోయి వచ్చాయి. పాజిటివ్ అండి, మొత్తం పాజిటివ్ వైబ్రేషన్స్ అక్కడ. మోజే పోర్షన్ మొత్తం అక్కడ అయిపోయిందండి. ఓకే, నెక్స్ట్ ఇస్మాయిల్ గారు, అంటే ఎలా అనిపించింది మీరు అక్కడ? అంటే మాక్సిమం మీరు ఎక్కువగా పబ్లిక్ తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారా మామూలు టైంలో? అవుతుంది మేడం. ఇంకా దీంట్లో మేము ఇంత కష్టపడుతుంది చేసిన మూవీ, ఒక పర్సన్ నేను చెప్పాను నేమ్, ఆయనకి అసలు బుద్ధికే లేదు. ఇస్మాయిల్ భాయ్ నేమ్ ఎందుకు యూజ్ చేస్తున్నావు ఈ మూవీలో? ఆయన ఒకటి పెటిషన్ కూడా పంపినాడు. స్టూపిడ్ క్వశ్చన్. మీ పేరేంటి మీ పేరేంటండి చెప్పండి. నా పేరు గీతాంజలి. గీతాంజలి మీ పేరు మీద మూవీ వచ్చింది, నువ్వు పోయి కేసు పెడతావు అండి? చెప్పండి నాకు, అది క్లారిఫికేషన్ చేయండి. అలా ఉంటాయి అట్లా ఉంటే మాకి ఫస్ట్ డే చాలా ట్రబుల్ అయింది, కోర్టుకు పోయినా నేను. ఇట్లా ప్రొడ్యూసర్ డైరెక్టర్ వాళ్ళకి బుద్ధి లేదు, వాళ్ళు ఎడ్యుకేటెడ్ ఉన్నాడు బట్ ఇలిటరేట్ లాగా యాక్ట్ చేస్తున్నాడు. ఇస్మాయిల్ భాయ్ మీద పెటిషన్ రాసి దాని తర్వాత వాళ్ళకి డిమాండ్స్ కూడా కావాలి. ఏం కావాలి అంటే ఒక 2 లక్షల రూపాయలు కావాలి. దాని తర్వాత ఒక సినిమా హిట్ అయిందంటే ఆబ్వియస్ గా దాని చుట్టూ కాంట్రాక్ట్స్ కూడా ఉంటాయి, కామన్. మూవీలో స్పెషల్ థ్యాంక్స్ ఇవ్వాలి. దాని తర్వాత డివిడి రైట్స్ అంతా బిజినెస్ వాళ్ళు చేస్తుంది, వాళ్ళ కోసం చేసిన మూవీ. ఇస్మాయిల్ భాయ్ వాళ్ళ పేటెంట్ రైట్ అండి. నాకు కొంచెం అది ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. ఇస్మాయిల్ భాయ్ మా ఫ్రెండ్ కి ఒక బాబు పుడతాడు, ఆయన పేరు ఇస్మాయిల్ భాయ్ పెడితే వాళ్ళ దగ్గర పోయి పర్మిషన్ తీసుకొని ఇస్మాయిల్ భాయ్ పెట్టాలి. ఎట్లా అయింది మేడం? చాలా కష్టపడింది. చిన్న అదైందండి కాంట్రవర్సీ అనమాట, ఏం లేదండి. అంగ్రేజ్ సినిమాలో ఇస్మాయిల్ భాయ్ అనేది పాపులర్ క్యారెక్టర్, ఆ నేమ్ యూజ్ చేయవద్దు. అయితే విషయం అంటే క్యారెక్టర్ కి ఇక్కడ దీనికి సంబంధం లేదు. క్యారెక్టర్ అది వేరు, ఈ క్యారెక్టర్ ఇక్కడ డాన్ జస్ట్ పేరు ఒకటే, పేరు మన ఇస్మాయిల్ అనే పేరు అన్నట్టు. అంటే ఇస్మాయిల్ ఇస్ లైక్ ఏంటంటే ప్రతి స్ట్రీట్ లో 100 మందికి ఉంటుంది పేరు ఇస్మాయిల్ భాయ్ అనేది. సో అదేమైపోయిందంటే వాళ్ళు ఏంటంటే మిస్అండర్స్టాండింగ్స్ అనమాట. అంటే మా క్యారెక్టర్ ఇక్కడ ఉందేమో, అంగ్రేజ్ క్యారెక్టర్ ఉందేమో, మిస్అండర్స్టాండింగ్ లేదు. అలా జరిగింది. రాసినాడు ఇస్మాయిల్ భాయ్ నేమ్ పేరు వాడకూడదని చిన్న ఎట్లా అవుతుంది మేడం చెప్పండి మీరు? అది ఏం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేదు, వాళ్ళు బ్లాక్ మెయిల్ చేసింది మాట. రైట్, అంటే అలాంటివన్నీ పాజిటివ్ గా తీసుకోవాలి. అవన్నీ హర్డల్స్ అన్ని క్లియర్ చేసుకొని చిల్లర్ వాళ్ళు అవన్నీ హర్డల్స్ అన్ని క్లియర్ చేసుకొని ప్రెజెంట్ సినిమా రిలీజ్ అయింది, సక్సెస్ వచ్చింది. సో జనాలందరూ ఎంజాయ్ చేద్దాం, ఇంకా పాజిటివ్ గా తీసుకుంటే మనకే హ్యాపీ. దానికోసం దేవుడు కూడా మాకు అది ఇచ్చింది, సినిమా సక్సెస్ నే చేశాడు అందుకనే. అంతే రైట్. ఇంకా మీరు పబ్లిక్ తో ఎలా ఇంటరాక్ట్ అవుతా ఉంటారు? ఆ విషయం పబ్లిక్ తోనే అందరితో ఇంటరాక్ట్ అవుతాం మేడం. అందరూ ఎవరు ఫోటో ఎలా అప్లోడ్స్ వస్తాయి మీకు? అంటే ఒక స్క్రీన్ మీద ఒక హీరోని చూస్తున్నామంటే తర్వాత మళ్ళీ వాళ్ళు కళ్ళెదురుగా కనిపించారంటే అదొక ఆనందంగా ఉంటుంది. లేదు, నాది ఒక బిగ్ ప్రాబ్లం ఏంటంటే అంటే నేను 3 మూవీస్ హైదరాబాద్, నవాబ్, సంగమా, ఇందువి అంగ్రేజ్ చేసిన కదా, దాంట్లో నేను టోపీలు వేసుకున్నా.
ఓకే క్యాప్స్. దాంతో కన్ఫ్యూజన్ అవుతుంది, ఈయన ఇస్మాయిల్ భాయ్ ఉండాలి లేకుంటే వేరే ఉండాలి. ఎందుకంటే గడ్డం వడ్డం లేదు, అప్పుడు క్లీన్ షేవ్ ఉంటా. ఎందుకంటే గడ్డం అంటే వేరే మూవీకి ఇది. ఓకే డౌట్లో చూసి ఎక్స్క్యూజ్ మీ చెప్తాడు, ఏంటండి మీరు ఇస్మాయిల్ భాయ్ కదా? అవునండి. లేదు సార్ మూవీస్లో ఇట్లా ఉన్నావు ఇట్లా నేను చెప్పిన హనుమాన్జీ రోల్ చేస్తే హనుమాన్జీ డ్రెస్ వేసుకొని రావాలి. నేను ఇస్మాయిల్ భాయ్ చెప్పండి అంటే ఒక ఫోటో గిట్ అంటే మాట్లాడి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమి వస్తుంది అట్లా చెప్తాను. ఇంకా అందరితోని మంచి ఇంటరాక్ట్ అవుతుంది. లేదా మేము కూడా వాళ్ళలాగా మంచిగా కదా, ఓన్లీ ద డిఫరెన్స్ బిట్వీన్ మేము స్క్రీన్ మీద ఉన్నా వాళ్ళు స్క్రీన్ మీద లేదు అంతే. కాకపోతే కొంచెం అభిమానం అంతే, మన హీరో నచ్చారు వాళ్ళ క్యారెక్టర్స్ అవి నచ్చాయి అంటే ఇంకా అభిమానం పెంచుకుంటారు ఇంకా ఫ్యాన్స్ అంటే. రైట్ అంతే. ఓకే శరత్ గారు, ఇంకా మాక్సిమం మ్యూజిక్ సంగతి చెప్పండి. పాటలు కూడా ఓ రకంగా దుమ్ము లేపుతున్నాయి థియేటర్స్ లో, విజిల్స్ ఇంకా పాటలు వస్తుంటే చాలా మంది. ఎందుకంటే డెక్కన్ సినిమాలో ఇప్పటివరకు ఎట్లా ఉందంటే, మన డెక్కన్ సినిమాలో సాంగ్స్ అనేది ప్రయారిటీ కొంచెం తక్కువ. సో మన ఏంటంటే సాంగ్స్ కూడా పెడితే బాగుంటుంది అని దాంట్లో నా ఫ్రెండ్ శ్రవణ్, మన ఎలియా జానకి, మన ప్రేమేష్ కాదల్ అండ్ ఇప్పుడు నారా రోహిత్ గారిది సావిత్రి తెలుగు మూవీస్ వర్క్ చేసే ఫ్రెండ్. సో నాకు స్ట్రాంగ్ ఉంటే బాగుంటుందని నా క్లోజ్ ఫ్రెండ్ శ్రవణ్ అప్రోచ్ అవ్వడం జరిగితే, ఎలాంటి దాని లేకుండా, అంటే అందరు ఎలా ఉంటుందండి కొంచెం చిన్న సినిమాలు అంటే వాళ్ళు భయపడతారు, అంటే మళ్ళీ ఫ్యూచర్ కానీ ఇబ్బంది అవుతామో అని. బట్ అలాంటిది ఏం లేకుండా సో తెలుగు స్టైల్లో ఎలా ఇవ్వాలో అలా సాంగ్స్ ఇచ్చాడు. 2 సాంగ్స్ అల్టిమేట్ అండి, సూపర్ అండి. అసలు ట్రైలర్స్ ఇలాంటి సాంగ్స్ లో మాకు చిన్న చిన్నగా చూపించే ముందు నుంచి ఇలానే అట్రాక్ట్ చేశారు. అయితే ఇప్పుడు ఏంటంటే ప్రేక్షకులందరికీ ఒక బ్యూటిఫుల్ వాయిస్ ని బర్త్డే గిఫ్ట్ మాకు ఇస్తున్నారు. గుల్లు దాదా గారు మా కోసం పాట పాడతారు. విల్ యు సింగ్ ఎ సాంగ్? Yeah, actually first time I have done almost 13 movies, हैदराबादी movies. तो ये इसमें मैंने फर्स्ट टाइम एक सॉन्ग जो है पर्सनली इस फिल्म के लिए जो सॉन्ग बनाया गया उसके ऊपर मैं जो है गाया और डांस किया. वो गाना है ओ सलमा तेरा मैं दीवाना मेरी सलमा जरा पास तो आना. वेरी मच रोमांटिक सॉन्ग और इसको करते हुए बहुत मजा आया. आई एम वेरी मच थैंकफुल टू मिस्टर शरद. और गाना कहते हैं और गाना बोल के అచ్చా మంచి సింగర్ అండి గుల్లు దాదా, చాలా మంచి సింగర్. అంటే ఇంత ముందు పాడారు ఆయన? పాడారండి. ఓకే. तो बहरहाल जो है बहुत ही मज़ा आया ये फिल्म करते हुए. अभी इस वक्त फिल्म हाउसफुल जा रही है पूरे हैदराबाद और तकरीबन डिस्ट्रिक्ट के सभी थ्रिल्स में. मैं चाहूँगा कि जो लोग फिल्म नहीं देखे वो जाके फिल्म देखें और एंजॉय करें. फर्स्ट टाइम इस्माइल भाई और गुल्लू दादा इस फिल्म में एक साथ आए हैं. जो पब्लिक के लिए जो वांटेड, जो पब्लिक तिश्नगी से इंतज़ार कर रही थी, दैट एक्साइटमेंट इज नाउ इज देयर. సో मैं चाहूंगा कि सभी लोग जाके फिल्म देखे होंगे. yes definitely they should watch the movie. చాలా కష్టంగా అన్ని టకటక చెప్పేస్తున్నారు, మళ్ళీ ఇంకోసారి మాట్లాడడానికి లేకుండా కొంచెం కావాలని కొంచెం పుష్ అవుతే చెప్పేస్తారు. యాక్చువల్లీ స్క్రీన్ పే యాక్టింగ్ అంటే చేస్తారు కండి, ఇక్కడ మాట్లాడాలంటే చాలా సిగ్గు పడుతున్నాడు. రైట్, ఇద్దరే అయితే ఒక్కొక్క చేయి పట్టుకుని అయితే లాగేస్తున్నారు. అసలు హీరోయిన్ ఎలాగ తన ఎలాగా ఇంట్రొడ్యూస్ అయింది? ఫస్ట్ మూవీనా అండి? ఈ అమ్మాయి ఫస్ట్ మూవీ కావ్య అమ్మాయి ఫస్ట్ మూవీ చాలా బాగా చేసింది. అమ్మాయి స్క్రీన్ ప్రెసెన్స్ చాలా బాగుంది. అండ్ ఇద్దరి మధ్యలో ఉండే అమ్మాయిని చూస్తే వీళ్ళు పిచ్చోళ్ళు అవ్వాలి. సో అమ్మాయి అంత అందంగా ఉండాలి, అంత ఉండాలి కదా. మరి అమ్మాయి అందంగా ఉన్నప్పుడు అలాంటి టైంలో మనం ఏంటంటే చెప్పాం కదండి, అంటే స్టార్ట్ అయినప్పటి నుంచి మనకి ఎలాంటి ఆటంకాలు లేకుండా రిలీజ్ వరకు అన్ని కరెక్ట్ జరిగిపోయాయి. సో అమ్మాయి కూడా అంతే. ఇప్పుడు కావ్య కూడా అలాంటి అమ్మాయి దొరికింది మాకు. కావ్య చాలా బాగా చేసింది, మీకు కనబడుతుంది స్క్రీన్ లో చూస్తే మీకు అర్థమవుతుంది. చాలా చాలా బాగా చేస్తుంది అమ్మాయి. హిందీ రాదు బట్ అర్థం చేసుకొని బాగా చేసింది. రైట్, అది ఇంకా గ్రేట్. అసలు వీళ్ళిద్దరి మధ్యలో ఉండటం మెయిన్, అదొక గ్రేట్. అయితే హిందీ రాకుండా చేయడం కూడా, హిందీ రాకుండా బాగా చేసింది. అంటే ఒక రకంగా మీకు బాగా తెలుగు అంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం బట్టి కూడా ఉంటుంది. అవునండి, అంటే మనం ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా అవతల వాళ్ళ దగ్గర నుంచి రావాలి కదా. అంటే మనం ఎంతసేపు చెప్పా కూడా అవతల వాళ్ళ దగ్గర ఉంటే మనకు అవుట్పుట్ ఉంది కాబట్టి చేసుకొని ఈజీగా చేస్తుంది. అమ్మాయికి నేను ఏ రోజు కూడా వెళ్ళి ఇలా చెప్పలేదు, ఇలా చేయాలి అలా చేయాలంటే ఏం చేయాలి ఇప్పుడు ఏంటి కథ, అదే సీన్ ఏంటి, అమ్మాయి చేసుకుంటది. అమ్మాయి బాగా చేస్తుంది, ఫ్లెక్సిబుల్. రైట్, మీరు చెప్పండి హీరోయిన్ తో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? తనతో కాంబినేషన్ సీన్స్ లో ఏమైనా ఫన్నీ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? నేను అలా అడగగానే శరత్ గారు నవ్వారు, ఎందుకు నవ్వారు మరి? హీరోయిన్ అంటే వీళ్ళు ఇప్పటివరకు అంతా ఒక దాంట్లో వెళ్ళింది. ఇప్పుడు ఈ సినిమాలో వీళ్ళు సాంగ్లు చేశారు, రొమాన్స్ చేశారు, డాన్సులు చేశారు, ఫైట్లు చేశారు, ఆడియన్స్ కోసం ఏమేమి కావాలో మొత్తం చేశారు. రొమాన్స్ బాగా చేస్తారు. అప్పుడు కొంచెం లిమిటేషన్స్ ఉంది ఈ మూవీలో. హీరోయిన్తో మన ఇంటరాక్ట్ అవ్వాలి, డాన్స్ చేయాలి, ఫైట్ చేయాలి, మన లవ్ కోసం మనం ఇద్దరు కొట్టుకోవాలి. అట్లా ఉంటే చాలా మంచి ఎంజాయ్ అండి. షీఈ్ వెరీ గుడ్ యాక్ట్రెస్. షీఈ్ తెలుగు కావ్యారెడ్డి. షీ హాస్ డన్
టూ గుడ్ యాక్టింగ్. ఏదో కూడా చెప్తే మాకి డామినేట్ చేసేసింది ఆయన సీన్స్ లో. మంచి చాలా మంచి యాక్ట్రెస్, షీఈస్ వెరీ గుడ్ ఇన్ యాక్టింగ్ ఆల్సో, బిహేవియర్ ఆల్సో ఓకే, బట్ షీల్ సమ్టైమ్స్ షీల్ గెట్ ఇరిటేషన్, దట్ ఐ హావ్ టు మేనేజ్ ఇట్. ఏమైంది అలా ఏమైనా ఫన్నీ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా, అలాంటివి ఏమైనా ఫన్నీ ఇండిపెండెంట్ ఇన్సిడెంట్స్ సినిమా ఏమైనా? కదా మేడం, ఇండిపెండెంట్ సినిమా అంటే కొన్ని మిస్టేక్స్ జరుగుతుంటాయి. ఓకే, సో అమ్మాయి ఏంటంటే అప్పుడప్పుడు కొన్ని మిస్టేక్స్ వల్ల కొంచెం ఏ అయిపోద్ది, మళ్ళీ 5 నిమిషాలనే మళ్ళీ వచ్చి సారీ. లేలే అట్లానే అంత మొత్తం యూనిట్కి ఎవరికి వినట్లేదు ఆయన. సరే ఏం చేద్దామంటే నేను పోయినా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మ్యారీడ్ అన్నా, నాకు ఒక పాప ఉంది. పోయి నేను వేరే దాంట్లో కూడా యాక్టింగ్ చేసినా నేను. ఓకే, అమ్మా నీకు ప్లీజ్ కాలు మొక్తా అమ్మా, రండి ప్లీజ్, ఇది ప్రాబ్లం అవుతుంది, నువ్వు ఎట్లా ఎందుకు చేస్తున్నావు, అట్లా చాలా మాటలు ఉంది, అది చెప్పేదానికి సిగ్గుపడుతున్నా. సిగ్గుపడుతున్నారంట. అవునండి, అందుకే నవ్వే నేను హీరోయిన్ గురించి అడగగానే ఎందుకు నవ్వే అంటే అదే సీక్రెట్. సెట్స్ పైన కాకుండా ఆఫ్ ద సెట్స్ కూడా యాక్టింగ్ చేశాడు ఇస్మాయిల్ భాయ్. మీకు ఎలా వర్క్ ఎక్స్పీరియన్స్ విత్ హీరోయిన్ కావ్య రెడ్డి? Yeah, she is very cooperating, very nice actress. इस्माइल भाई ज्यादा डील कर ली उनसे. मैं तो दूर ही रहा. గుల్లు భాయ్ ఈజ్ వెరీ ఫార్, నేను రాను భాయ్. మామూలుగానే హీస్ వెరీ సింగర్ అన్నమాట. చాలా బిడియం ఎక్కువ, సిగ్గు ఎక్కువ అంటే, కానీ ఆన్ ద స్క్రీన్ వెళ్ళి యాక్షన్ అంటే మాత్రం అదరగొట్టేస్తాడు. ఇంకా అది చెప్పాల్సిన చాలా అవసరం తేడా ఉంటుంది నిజంగా సినిమాలో దానికి, ఆఫ్ స్క్రీన్ కి ఆన్ ద స్క్రీన్ కి చాలా వెరీ చాలా డిఫరెన్స్ అసలు. బ్రిలియంట్ యాక్టర్ అండి. మీరు ఎలాంటి ఎంత పేజీల డైలాగ్ ఇచ్చినా కూడా టకటకటక చెప్పేస్తారు. మళ్ళీ పెట్టారండి మీరు నిజంగానే. ఎందుకంటే అది ఉంది కాబట్టి ఇప్పటికి సౌదీలో, అరేబియన్ దాంట్లో ఎక్కడ ఉందంటే వీళ్ళది అంటే ఫోకస్ ఎవరు చేయలేదండి. అంటే మీడియా అనేది ఫోకస్ చేయలేదు. ఇప్పుడు ఫస్ట్ టైం V6 కి కృతజ్ఞతలు, ఎందుకంటే V6 వాళ్ళు అండ్ టెన్ టీవీ వాళ్ళు ఇద్దరు ఫోకస్ చేశారు. హైదరాబాద్ ఇండస్ట్రీ ఉంది అంటే తెలుగు మీడియా ఛానల్స్ ఎక్కువ ఫోకస్ లేదండి. సో మన తెలంగాణ ఛానల్స్ కాబట్టి కొంచెం హైదరాబాద్ నేటివిటీ కాబట్టి దాన్ని మనం పుష్ చేసుకుంటే ఇంకా ఫార్ బిహైండ్ వెళ్తుంది. అంటే మనకు పుష్ కూడా కావాలి కదండి, మీడియా నుంచి అండి ఎక్కడ నుంచి అయినా రావాలి. మనం తెచ్చుకున్నాం కాబట్టి అంతే కాబట్టి ఖచ్చితంగా మన ఇక్కడ ఉన్న సినిమా మనం కళలు కూడా కూడా ప్రమోట్ బయటికి చేసుకోవాలి. రావాలి. ఎస్, ఇక్కడ ఉన్న టాలెంట్ కూడా బయటికి రావాలి. అది ఇప్పుడు ఉన్న టాలెంట్. ఇప్పుడు హైదరాబాదీ లాంగ్వేజ్ అంటే మన ఇండియా కాదు కదా, ఎక్కడ యుఎస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా క్యారే నక్కో అనగానే నవ్వేస్తాడు, గుర్తుపడతాడు, నువ్వు హైదరాబాద్ కదా. అంత పాపులారిటీ ఉంది హైదరాబాద్ లాంగ్వేజ్. అంటే మాక్సిమం ఇందులో టిపికల్ హైదరాబాద్ లాంగ్వేజ్ అని చెప్తున్నారు. అంటే ఎందుకు అదే సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే ఇది మన ప్రాంతీయ సినిమా కాబట్టి అలా సెలెక్ట్ చేస్తారు. నేటివిటీ అంటే కొంచెం తెలుగు కూడా అక్కడక్కడ మనం వింటున్నాం. ఏకంగా మన ఇస్మాయిల్ భాయ్ ఏకంగా గబ్బర్ సింగ్ సాంగ్ మీద డ్యూయట్ వేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ సాంగ్ అంటే పవన్ కళ్యాణ్ అభిమాని కాబట్టి ప్రతి సినిమాలు ఇన్పుట్ వేస్తుంటా అనమాట. సో అక్కడ వచ్చే విజువల్ గబ్బర్ సింగ్ మీదనే చేసింది, దానికి బీభత్సమైన రెస్పాన్స్. ఓకే, అంటే మాక్సిమం ప్రొడక్షన్ బాధ్యతలు కూడా మొత్తం మీరే తీసుకున్నారు. అంటే దానికి రీజన్ ఏంటి, మొత్తంగా ఎంత ఖర్చు అయింది అసలు దాదాపు ఏమైనా? అంటే ఖర్చు అంటే ఇండిపెండెంట్ ఫిల్మ్ అంటే దీని ముందు స్ట్రగుల్ అండి. మీకేమైనా అంటే ఏమైనా ప్రెషర్ అని ఏమైనా అనిపించింది? చాలా ప్రెషర్ నేను అనవసరంగా లేదు అంటే నాకు వర్క్ అంటే ఇష్టం అండి. నాకు ఇంట్లో ఉంటే అది వర్క్ ఏం లేదండి, మరి వర్క్ కోసం ఎత్తుకుంటూ వెళ్తాను. అంటే వర్క్ కావాలి నాకు, ఎప్పటికీ వర్క్ కావాలి. సో అన్నిటికీ రీజన్ ఏంటంటే స్ట్రగుల్ అండి. అంటే స్ట్రగుల్ ఏంటి ఎలా ఉందంటే సక్సెస్ కోసం ఉన్న స్ట్రగుల్. అంటే అక్కడికి వెళ్ళి ఆ ప్రొడ్యూసర్ దగ్గర వెళ్ళి కూర్చొని, ఈ ప్రొడ్యూసర్ దగ్గర వెళ్ళి కూర్చొని, వాళ్ళు అది చెప్పి ఇది చెప్పి సినిమా ఓకే అని అంటే ఆనందపడి, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి కూర్చొని 5 నెలలు వర్క్ చేసిన తర్వాత సినిమా క్యాన్సిల్ అయ్యి మళ్ళీ వెళ్ళి, సో ఇది అంత వద్దు ఏదో ఒకటి చేయాలనే టైంలో ఇంకా డెక్కన్ సినిమా ఒకటి ఫోకస్. ఎందుకంటే హైదరాబాద్లో పుట్టినా కాబట్టి అక్కడ నుంచి ఉన్నా కాబట్టి హైదరాబాద్ సినిమాలు నేను చూస్తాను. సో ఇక్కడ కాకపోతే ఇక్కడనే చేసుకుందాం, షార్ట్ ఫిల్మ్ చేస్తున్నారు, ఎక్కడికి వెళ్ళిపోయారు బ్రో. సో మనం ఏంటి ఒక చిన్న ఫీచర్ ఫిల్మ్ చేసుకుందాం, ప్రాబ్లం ఏముందని చెప్పి అలా వెళ్తూ ఇంత పెద్దగా వచ్చిందండి. ఫ్యూచర్ ఎలా అయినా టర్న్ అవ్వచ్చు మనం చెప్పలేం. సినిమానే అండి, అది చిన్న సినిమా పెద్ద సినిమా అది సినిమా కాదు. మనం కన్వే చేసామా, ప్రాజెక్ట్ చేసామా, మన వర్క్ చూసి నలుగురు ఆనందపడితే చాలు. అంటే ఇంకో విషయం ఏం చెప్పారంటే టైమ్స్ ఆఫ్ ఇండియాలో 3.5 రేటింగ్ ఉందండి సినిమా. ఓకే, సూపర్. అసలు చాలా ఆనందం వేసింది, ఎందుకంటే ఎవరు రాయలేదు, బట్ టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళ కృతజ్ఞతలు. ఎందుకంటే చూసి ఈ సినిమాకి రేటింగ్ ఇచ్చి 3.5 రేటింగ్ పెట్టి, ఈ వీక్ లో ఉన్న సినిమాలో మా 3.5 రేటింగ్. ఆ కామెడీ అది ఆ ఎలిమెంట్స్ అంత ఫోకస్ చేసి. అంటే ఇప్పుడు మాక్సిమం పబ్లిక్ లైఫ్ కూడా అలానే ఉంది, వాళ్ళు ఎంతో స్ట్రెస్ ఫీల్ అయిపోతున్నారు, వాళ్ళ వర్క్ నవ్వుకోవడానికి మీరు చూసిన మామూలు ఇప్పుడు వస్తున్న సినిమాల్లో కూడా అవేంటి కొంచెం థ్రిల్లర్ గా ఉన్నా అందులో కూడా కామెడీ ఉంటుంది. అందులో మీరు మెయిన్ గా కామెడీ థీమ్ తో వచ్చారు కాబట్టి ఆబ్వియస్ గా మంచి సక్సెస్. రైట్, సినిమా ఇంత బాగా రావాలంటే ఫస్ట్ కెమెరామెన్ పనితనం, కెమెరా సినిమా అలా మనం చూడాలంటే, అంటే పాటల్లో గానీ వీళ్ళిద్దరిని అంత అందంగా కనిపించినా, కావ్య అంత అందంగా కనిపించినా, మిగతా క్యారెక్టర్స్ గానీ కెమెరామెన్ పనితనం. కెమెరా అంటే ఏంటంటే ఇప్పుడు మన విజన్ ని ప్రాజెక్ట్ చేసే కెమెరామెన్. రైట్,
నేను ఏమనుకుంటున్నానో ఆ సింక్ దాన్ని అక్కడ మీ చూపించేవాడు ఇద్దరికి ముందు కోఆర్డినేషన్ నా ఫ్రెండ్ అండి, బెస్ట్ ఫ్రెండ్ వాడు, ఓకే సృజన్ రెడ్డి అని నా క్లోజ్ ఫ్రెండ్. నేను స్ట్రగుల్ ఉన్న టైంలో ఆయనకుండి నా పక్కన ఉండి వెళ్తూ వెళ్తూ ఏం చేయలేక అక్కడ మాట్లాడుకుని ఇక్కడ మాట్లాడుకుని అంతగా మాకు సింక్ ఉంది కాబట్టి ఏ రోజు షార్ట్ డిస్కషన్ రాలేదు. ఎందుకంటే నాకేం కావాలో సృజన్కి తెలుసు. ఓకే కథ రెడీ అయ్యేటప్పటి నుంచి నా పక్కన ఉన్నాడు కాబట్టి నేనేం కోరుకుంటున్నా మనోడికి ఈజీగా తెలిసిపోతుంది. ఫ్రెండ్ అంటే సో చెప్పాల్సిన ఫ్రెండ్ ఉండాలి పక్కన, ఫ్రెండ్ అంటే మనం అర్థం చేసుకుంటాడు. సో నాకు ఇది కావాలని చెప్పాల్సిన అవసరం లేదు. టెక్నీషియన్ లాగా ఒక్కొక్క అందరు ఫ్రెండ్స్ అండి. ఇక్కడ చెప్పేది అంటే నా టీం గురించి చెప్పారండి. ఇప్పుడు సృజన్ వచ్చేసి కెమెరా వర్క్, ఇప్పుడు డిజైనింగ్స్ మీరు డిజైన్ చూస్తే మీకు ఆల్మోస్ట్ మీకు టాలీవుడ్ లెవెల్ బాలీవుడ్ లెవెల్లో ఉంటుంది డిజైన్స్. రమేష్ గారు నా క్లోజ్ ఫ్రెండ్, అంటే ఆయన డిజైన్ అనే కాకుండా బ్యాక్ లో కూడా ఏ కష్టం వచ్చినా, మీకు డబ్బులు ప్రాబ్లం వచ్చినా, మళ్ళీ ఏదో నిరాశ పడుతున్న టైంలో ప్రోత్సాహం ఇచ్చినా కానీ ఆఫీస్ ఇచ్చి అది ఇచ్చి, ఆఫీస్ లేదండి మనకు, ఇండిపెండెంట్ ఫిల్మ్ కాబట్టి అలా వెళ్తూ వెళ్తూ ఇక్కడ వరకు వచ్చాం. సో అంతా ఉండడానికి రీజన్ టీమ్. సో నన్ను నమ్ముకున్న నా ఫ్రెండ్సే నా టీం. సో దీంట్లో సృజన్, రమేష్ గారు, విక్రమ్ స్వామి గారు, మన శ్రీహర్ష భాస్కర భట్ల నా కోడేటర్ బాధ్యత వహించాడు. ఇంకా నికేష్, చాలా టీం ఉందండి. పేర్లు చెప్పడానికి ఏదో కానీ లెంత్ పెద్దదే, బట్ వాళ్ళేంది సినిమా లేదండి. రైట్. ఇంకా మీ కమింగ్ అప్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటండి? फ्यूचर प्रोजेक्ट्स तो अभी आए मेरे 2 और పెద్ద పోలి ఇన్స్పెక్టర్ గుల్లు అని వస్తుంది. ఇన్స్పెక్టర్ గుల్లు అంటే ఆ క్యారెక్టర్ పేరుని మళ్ళీ లాగ్ చేస్తారు. एक्चुअली जैसे अभी इस्माइल भाई बोले कि इस्माइल भाई कंट्रोवर्सी వచ్చింది కదా, मेरा भी जो नाम है गुल्लू दादा, ये आरके साहब दिए हुए हैं. आरके साहब राम अंग्रेज के जो एक्टर थे और हैदराबाद में आपके प्रोड्यूसर भी थे. लेकिन मैं इसके बाद में गुल्लू दादा 1, गुल्लू दादा 2, गुल्लू दादा रिटर्न्स, आई हैव डन 5 मूवीज. मगर कभी भी आरके साहब मेरे को नहीं बोले कि ये नाम क्यों रखे. एक्चुअली अमिताभ बच्चन प्लेड विजय विद नाम क्या विजय नाम से 20 मूवीज 20 अमिताभ बच्चन. మూవీస్ అంటే ఒక్క పేరు మీద రావడం नहीं होना चाहिए ऐसा जो भी हुआ. खैर చిన్న కావాలని ఏంటంటే హడ్డలు ఇవ్వాలి, హడ్డలు పెట్టాలి అన్నట్టు. ఎందుకంటే ఇక్కడ విషయం ఏంటంటే డెక్కన్ దాంట్లో, ఎందుకంటే వీళ్ళు స్టార్స్ అండి, ఇద్దరు పిల్లర్స్. ఇప్పుడు ఒక డికేడ్ లో వీళ్ళిద్దరిని చూడాలన్న కోరిక ఇక్కడ నెరవేరబోతుంది. సో ఆబ్వియస్ గా సెంటర్లు చాలా పెరిగాయి. ఇప్పుడు ఏదైతే మనకి హైదరాబాద్ లో చిన్న తెలుగు సినిమాలు దొరకవండి, మనకి 15 సెంటర్స్ దొరికాయి హైదరాబాద్ లో. ఆ సెంటర్స్ మొత్తం ప్యాక్ నడుస్తుంది ఇప్పటికి కూడా. ఇప్పుడు మన బాలీవుడ్ లెవెల్లో ఏ రేంజ్ లో వెళ్తుందో ఇన్ని 15 సెంటర్స్ ఓపెన్ చేసినా కూడా ఇప్పటికీ ప్యాకే ఉంది. ఇంకా ఇవాళ ఆల్రెడీ టికెట్ సోల్డ్ అవుట్. ఫస్ట్ షో, సెకండ్ షో అన్ని ఆల్మోస్ట్ ఫుల్. మల్టీప్లెక్స్ లో కూడా ఫుల్. మన సునీల్ నారాయణ కూడా థ్యాంక్స్ చెప్పాలి, మన ఏషియన్ సినిమాస్ షోస్ పెంచేసాడు ఇమీడియట్ గా. మనకి ఏంటంటే కన్వే అవుతుంది. మూసాపేట అనేది ఇంతవరకు మన దాంట్లో వేసింది లేదు. సో మూసాపేట లేసి హౌస్ఫుల్ నడుస్తుంది, 90% ఫీలింగ్ ఉంది. సో ఇవన్నీ ఉన్నదానికి రిలీజింగ్ ముందు చిన్న ఏదైనా హడ్డలు పెడితే బాగుంటుంది అనే దాంట్లో జరిగిన అది కూడా లైట్ తీసుకున్నానండి. ఎందుకంటే మన గుల్లు సార్ చెప్పినట్టు గుల్లు దాదా అనే టైటిల్ పెట్టుకున్నాడు ఏకంగా. ఇక టైటిల్ కూడా కాదు, ఒక క్యారెక్టర్ పేరు ఇస్మాయిల్ అంతే. అది చెప్పాం కానీ వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇంకా వాళ్ళ విజ్ఞత లేదండి. ఈ సినిమా వరకు ఇలా ఉంది. ఇది క్లోజ్ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ మూవీ గురించి ఆలోచించాలి. రైట్. ఇస్మాయిల్ భాయ్, మీ కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి? మీరైతే గడ్డం పెంచారని మాకు చిన్న హింట్ ఇచ్చారు, అది ఏ మూవీకి? గబ్బర్ సింగ్ 2 చేస్తున్నా పవన్ గారుతో. ఓకే, సర్దార్ గబ్బర్ సింగ్, పవన్ కళ్యాణ్ గారు. ఓకే, ఇంకా ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతం అది నడుస్తుంది. ఇప్పుడు ఒక బాలీవుడ్ మూవీస్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు బాలీవుడ్ మూవీ చేస్తలేదు, ఎందుకంటే దిస్ ఇస్ మై అవర్ కింగ్డమ్. వి హావ్ క్రియేటెడ్ ఇంకా వచ్చేసింది కాబట్టి back to Hyderabad. Okay. And we are doing in Hyderabadi movies because we have demand here. అండ్ మనం మంచి చేసుకోవచ్చు, మాకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఇది బాంబేలో కూడా ఉంది, అట్లా లేదు. హైదరాబాద్ లాంగ్వేజ్ వరల్డ్ వైడ్ అందరు లైక్ చేస్తారు. ఎందుకు ఓవర్సీస్ లో చాలా ఉందండి, చాలా ఉంది, హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది త్రూ ఇంటర్నెట్. వాళ్ళ సినిమాలు చూడలేక అంటే అక్కడ మనకి అక్కడ దాకా రీచ్ అవ్వడానికి ఇంకా అవ్వలేకపోతున్నాం, కానీ ట్రూ ఇంటర్నెట్ మొత్తం సౌదీ మొత్తంలో చూస్తున్నారు. వీళ్ళకి చాలా పాపులర్ ఉంది సౌదీ. టుడే ఇన్ ఎవ్రీ స్మార్ట్ ఫోన్ యూ విల్ గెట్ హైదరాబాదీ మూవీ క్లిప్. Okay. Right. Thank you so much and all the best చెప్తున్నాను. Once again congratulations. Thank you so much అండి. ఆ V6 కి స్పెషల్ గా థాంక్స్ అండి, ఎందుకంటే మమ్మల్ని ప్రాజెక్ట్ చేసినందుకు, సపోర్ట్ చేసినందుకు. Thank you so much. V6 ఛానల్ నేను ఎప్పటి నుంచి ఇండస్ట్రీలో వచ్చినా అప్పటి నుంచి నాకు సపోర్ట్ ఉంది. ఈ ఛానల్లో 3rd ఇంటర్వ్యూ నాది. ఫస్ట్ రాములు రచ్చమ్మతోని, దాని తర్వాత ఆర్జే ప్రతీకతోని, దాని తర్వాత మీతోని. ఇప్పుడు అంటే నాకు ఈ V6 ఛానల్ అంటే చాలా ఇష్టం. నేను వచ్చి అందరికీ కలుతా, దామోదర్ భాయ్ అందరూ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తాడు. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యువర్ టెక్నికల్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఫైనల్ గా
ఫైనల్ గా ఫైనల్ గా कुछ बोलिए मामा V6 के ఫైనల్ ఇదే చెప్తున్నా కదా, ఎవ్రీవన్ షుడ్ వాచ్ గ్యాంగ్స్ ఆఫ్ హైదరాబాద్. ఓకే ఫైన్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. చూసారుగా మూవీ చూడండి, ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూసి ఫుల్ గా ఎంజాయ్ చేయండి గ్యాంగ్స్ ఆఫ్ హైదరాబాద్. ఇది ఇప్పటి వరకు చిట్ చాట్. స్టే ట్యూన్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.